హాయ్ హలో స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. డే 3గా మనం ద్విత్వాక్షర చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీకు సంయుక్తాక్షర ద్విత్వాక్షరలో పరిచయం చేస్తాను. చూడండి ఇది ఎలా ఉంది. ఇది తా ఒత్తు, ఇక్కడ వా పూర్తిగా ఉంది. ద్విత్వాక్షర ఇది పూర్తిగా తా ఉంటుంది, ఇక్కడ ఒత్తుగా వా మారుతుంది. చెప్పాం కదా మొన్న వీడియోలో డే 2లో. అలాగే ద్విత్వాక్షర రాయడానికి ఇదిగో వా ఏమో ఇక్కడ ఒత్తులా ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ ఉంది. దా ఏమో ఇక్కడ మామూలుగా ఉంటే ఇక్కడ ఇలా ఉంది. అందుకనే ద్విత్వాక్షర రాసినప్పుడు కూడా మనం ఇది ఏంటో చదవడానికి భయం వేస్తుంది. దీంట్లో సంయుక్తాక్షర కలిసి ఉంది. ద్విత్వాక్షర అంటే ఇప్పుడు చూడండి ఒకే ఒత్తుకి అదే ఒత్తు, అదే ఒకే అక్షరానికి అదే ఒత్తు రావడం అన్నమాట. చూడండి ఖా ఒత్తు, చా ఒత్తు, టా ఒత్తు, తా ఒత్తు. ఇది చాలా సింపుల్ అనమాట. నా ఒత్తు. ఈ నా ఒత్తు చూసారా ఇక్కడ నా ఎలా వచ్చిందో డిఫరెంట్గా ఇక్కడ వచ్చింది. ఇలాంటి అక్షరాలు మనకు కనిపించినప్పుడు హిందీలో అమ్మో ఇది ఎలా చదవాలని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇది ద్విత్వాక్షర్ అని మనం గమనించగలగాలి. మా ఒత్తు అమ్మ రాస్తాం ఇప్పుడు హిందీలో. ఇక్కడ ఆ పెట్టేస్తే అమ్మ అయిపోద్ది. అయ్యా రాస్తాం యా ఒత్తు. ఇక్కడ అయ్యా ఆ పెట్టేస్తే అయ్యా అయిపోతుంది. అలాగే మనకు పా ఒత్తు చూడండి. లావత్తు, రావత్తుని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఇలా చిన్న గీతల అలా కూడా రావత్తు రాయొచ్చు. ఇలా మనం ద్విత్వాక్షరం చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. సంయుక్తాక్షరమో చెప్పాం కదా మొన్న లెసన్లో అవి. ఈ ద్విత్వాక్షరం కావత్తు, టా ఒత్తు చూసారా. టా మామూలుగా వచ్చి ఒత్తు ఇక్కడ వచ్చింది. ఇలా మనకి ఈ అక్షరాలు మనకి చదువుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి సెంటెన్సెస్. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ద్విత్వాక్షర్ అని గమనించుకొని చదువుకుంటే హిందీ ఈజీగా చదవచ్చు. స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.